హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో రీసెంట్గా ఒక వీడియో పెట్టానమాట. సో మన ఇండియన్స్కి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సివిక్ సెన్స్, కామన్ సెన్స్ లేదని. సో దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే రిసీవ్ చేసుకున్నా. సమ్ పీపుల్ అగ్రీ చేశారు బికాజ్ ద వే దే థింక్ ఐ రియలీ అప్రిషియేట్ వై దే ఆర్ అగ్రీయింగ్ విత్ దట్ పాయింట్. కానీ సమ్ పీపుల్ నిజంగానే ఎక్కడ ఎట్లా మాట్లాడాలో తెలియదు, కానీ స్టిల్ దే కేమ్ అండ్ నువ్వు ఇండియాలో ఉండి ఇండియానే బ్యాడ్గా మాట్లాడుతున్నావు, సో యు ఆర్ నాట్ ప్రైజింగ్ ఇండియా. అరే బాబు, ఇది నీ దేశభక్తి చూపించుకునే ప్లేస్ కాదు. ఓకే, ఎవ్రీ కంట్రీస్ హ్యాస్ దేర్ ఓన్ ఇష్యూస్, ఐ అగ్రీ. ఎక్కడ మనం ఇష్యూస్ ఉంది, దాన్ని ఎట్లా మనం రెక్టిఫై చేసుకోగలము, మనం ఎట్లా దాన్ని తగ్గించుకొని మనంతటా మనం డెవలప్ చేయగలము, మన ఇండియాని ఎట్లా ప్రౌడ్ చేయగలము, అది మనం ఆలోచించాలి. కానీ నువ్వు మన కంట్రీని క్రిటిసైజ్ చేయకూడదు అంటే ఈ దేశభక్తి ఇక్కడ చూపించాలో అక్కడ చూపిస్తా నేను. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఓకే, అందుకని మన సైడ్ తప్పు పెట్టుకొని అరే నా సైడ్ తప్పేం లేదురా, నేను నా కంట్రీ గొప్పరని నేను చెప్పుకోను. ఓకే, దెర్ ఈజ్ అ డిఫరెన్స్. అండ్ సిల్లీ రీజన్స్ అండి. అరే నీకు సివిక్ సెన్స్ లేదంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చెప్పింది ఏమంటే పొలిటీషియన్స్ కరెక్ట్గా లేదు, రూల్స్ కరెక్ట్గా లేదు. యూ నో వాట్ ఈస్ కరెక్ట్ రూల్, రైట్? సో నీకు ఒకడు వచ్చి నువ్వు ఇది ఫాలో అవ్వని చెప్పడం వేరు, నువ్వు అంతటా నువ్వు తెలుసుకొని ఫాలో అవ్వడం వేరు. సో నువ్వు చదువుకున్నావు, యు నో ద వాల్యూస్, ఏది చేస్తే మంచి చెడు నీకు తెలుస్తుంది కదా. వాడు వచ్చి చెప్పేంత వరకు నువ్వు ఆగుతావా? ఆగవు. ఎందుకు ఆగుతావు నువ్వు? సో అంటే నీకు ఇండివిజువాలిటీ లేదా, నీకు ఓన్ డెసిషన్ మేకింగ్ లేదా? ఎవడో వచ్చి రూల్స్ పెడితే కానీ నువ్వు ఫాలో అవ్వవా? సింప్లీ బ్లేమింగ్ అదర్స్, దిస్ ఈజ్ వాట్ వీ డూ. అదే అండి చెప్తున్నాం కదా, నిజాలు మాట్లాడితే ఇట్లే ఉంటుంది. మన దేశంలో హీరోల కోసం కొట్టుకుంటాం, పొలిటీషియన్స్ కోసం కొట్టుకుంటాం, రీజనే లేకుండా సెలబ్రిటీస్ వెనకాల కుక్కలాగా వెళ్తాం. సెలబ్రిటీస్ ఆర్ దేర్ టు ఎంటర్టైనర్స్. ఓకే, దే ఆర్ నాట్ దేర్ దట్ మనం ఏదో చేసి వాళ్ళని ఎదిగించి కాదు. వాళ్ళ వర్కే వాళ్ళు ఏం చేయాలి, దే ఆర్ డూయింగ్ దే డ్యూటీ టు ఎంటర్టైన్ ద పీపుల్. అందుకని వాళ్ళు ఏదో పెద్ద మహానుభావులు గొప్పలు కాదు. ఓకే, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, నీ జాబ్ నువ్వు కరెక్ట్గా చెయ్యి. ఇది చెప్తే అందరికి కోపాలు అయితే వస్తుంది. వదులుకోండి, ప్రాణాలు చేతులు కోసుకోండి, గొంతు కోసుకోండి. అరే ఏమైనా మాట్లాడితే ఆలోచించి మాట్లాడండి. అరే సీరియస్లీ నాకు ఈ డిబేట్ చేయడం దిస్ ఈజ్ డిఫరెంట్, కానీ ద పర్స్పెక్టివ్ మనం ఏం ఆలోచిస్తున్నాం దట్ ఈస్ డిఫరెంట్ కదా. మన సైడ్ తప్పు పెట్టుకొని ఏదో చెప్పాలని చెప్పేది కాదు. థింక్ మనం ఎట్లా ఎదగలుగుతాం, ఎట్లా మన కంట్రీని ప్రౌడ్ చేయగలుగుతాం అనేసి. మిస్టేక్స్ మన సైడ్ పెట్టుకొని మనము వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం దట్ ఈస్ రాంగ్.